ఫ్రెండ్స్, ఇప్పుడే అందరి వార్త. తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మోదీ రాకతో సొంత పార్టీలో బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం, వాళ్ళకైతే వెళ్ళిపోదామండి. బెంగాల్లో అధికారంలోకి రావడంతో కమల్నాథులు తెలంగాణపైన గురిపెట్టారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ కాషాయం పాగా వేసి అధికారం దక్కించుకునేందుకు కాషాయం పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కమ్యూనిస్టు కోట దీదీ పాలనకు ఫ్రీక్వెన్స్గా కమలం పార్టీ పెద్దలు తెలంగాణలో అధికారం చేపట్టడం పెద్ద కష్టమేమి కాదని చెప్పేసి అంచనా వచ్చినట్లు తెలుస్తుంది. ముందుగా పార్టీకి నిజమైన సేవలు అందించే వారిని గుర్తించి వారికి పార్టీ కార్యక్రమాలకు బాధ్యత అప్పగిస్తారని తెలుస్తుంది. తర్వాత టైంపాస్ నేతలు ఎవరో తెలిసి వారి ఆటలు సాగకుండా కత్తెర వేసేందుకు సిద్ధమవుతున్నారు. బెంగాల్ ఎన్నికల బాధ్యతలు సీనియర్ నేతలైన సున్సిల్ బన్సల్ ఏదైతే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు అప్పగించారు. వారు తమ రాజకీయ చాకన్యంతో ఎవరు ఊహించిన విధంగా ముఖ్యంగా దేశంలోని పార్టీలు అన్నీ కూడా నివ్వెరపోయేలా ఎన్నికల ఫలితాలు సాధించి హైకమాండ్ చేత మన్ననలు పొందారు. దీంతో అగ్రనాయకత్వం తెలంగాణలో అధికారం చేపట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు సైతం వారిద్దరికే అప్పగిస్తారని ఓ బీజేపీ ఎంపీ అయితే వెల్లడించారు. టైంపాస్ బ్యాచ్కి చెక్ అన్నమాట. ఇక వారిద్దరు ఇక్కడ 2 రోజులు మకం వేసి పార్టీకి నిజమైన సేవలు అందించే నేతల జాబితాను సిద్ధం చేసి హైకమాండ్కు అందజేయనట్లు సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీలో సోకాల్ లీడర్లు తప్ప నిజంగా పార్టీ కోసం శ్రమించేవారు లేరని హైకమాండ్ తెలుసు. కానీ ఇప్పటికిప్పుడు వారిని దూరం పెడితే కొత్త సమస్యలు వస్తాయని మౌనంగా ఉన్నట్లు సమాచారం. అయితే 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత కాషాయం జెండా మోసే వారికి ప్రాధాన్యత ఇస్తారని, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే వారికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్యాలయంలో నేతలు చర్చించుకుంటున్నారు. ఇక నుంచి పార్టీని బలోపేతం చేసే వారికి పదవులు, నియోజకవర్గంలో బాధ్యతలు ఉంటాయని, పార్టీ పేరు చెప్పుకొని టైంపాస్ చేసేవారికి చెక్ పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న నేతల మధ్య సఖ్యత లేక స్థానిక ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు సాధించడం విఫలం చెందారని భావన ఢిల్లీ పెద్దల్లో ఉంది. రాష్ట్రంలో అధికారం చేపట్టడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతు చూసేందుకు ఇక స్వయంగా అగ్రనేతలే నడుం బిగుస్తున్నట్లు పార్టీ సీనియర్ అంతర్గత సంభాషణలో తెలిసింది. గత గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు ఉపేంద్ర యాదవ్కు ఇవ్వడంతో స్థానిక నేతలను పక్కకు పెట్టి తన రాజకీయ అనుభవంతో బలమైన అభ్యర్థులను టికెట్లు పంపిణీ చేశారు. నాడు అధికార బీఆర్ఎస్ సమానంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ దృష్టిలో రాజకీయ చాణక్యుడిగా ఆయన పేరు అయితే తెచ్చుకున్నారు. ఇక గ్రూపులు కట్టే నేతలపైన చర్యలు. పార్టీలో తమ ఆధిపత్యం ఉండాలని గ్రూపులు కట్టే నేతలకు చెక్ పెట్టేందుకు పార్టీ సీనియర్లు వ్యూహాలు రచిస్తున్నారు. వారిపైన చర్యలు తీసుకుంటే పార్టీపైన నిందలు వేయకుండా క్యాడర్ను తప్పిదారి పట్టించకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఒక నేతకు ఉన్న పదవి కట్టబెడితే అతనికి ఆ పదవి అప్పగించవద్దని చెప్పి నేతల పార్టీలు ఎక్కువైనట్లు పార్టీ గుర్తించింది. వీరంతా కూడా పార్టీ కోసం శ్రమించాల్సిన విషయం పక్కన పెట్టి ఇతరుల మీద తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరొకటి లేదు. వారికి సాధ్యమైనంత వరకు కూడా జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించనున్నారు. అక్కడ వారు మెరుగైన ఫలితాలు తీసుకొస్తే కొంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక అదే పాత విధానాలు పాటిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరణ తప్పదు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేలా కష్టపడిన పనిచేసిన వారికే కీలక పదవులు కట్టబెట్టాలని ఛాన్స్ ఉన్నట్టు పార్టీ అయితే వినిపిస్తుంది అన్నమాట. మోడీ పథకాలపై ఇప్పటికీ నుంచే ప్రచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇప్పటివరకు పథకాలు కేటాయించిన నిధులు ప్రజలకు వివరించేందుకు గాను ప్రయత్నాలు చేరున్నారు. ప్రస్తుతం పల్లెలకు కేంద్రం నుంచి నిధులు ముందుకు సాగుతున్నాయి. వీటి గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. వాటిని ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి చెబితే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా తామే ఇచ్చామని, కేంద్రం ఇవ్వడం లేదని ప్రచారం చేసి పార్టీని ఎదగకుండా కుట్రలు చేస్తున్నారనే విషయం ఇంటింటికి తిరిగి చెప్పేలా పార్టీ కసరత్తు చేసింది. నెల 10న జరిగే మోడీ బహిరంగ సభకు ఎవరు పెద్ద సంఖ్యలో జనాలను తరలిస్తారో వారికే పార్టీ పెద్దలు పెద్దపీట వేస్తుందని తెలుస్తుంది అన్నమాట. ఈ సభ కనివిని ఎరగని రీతిలో నిర్వహించి ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో సమరశంకరం పూర్తించాలని, ఇక అధికారం కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తామని బీజేపీ అయితే ఎమ్మెల్యే చెప్పారనమాట.